హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి నిన్న మనకు ఒక వార్త అయితే రావడం జరిగింది. వారు మనకు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. అది మనం ఇక్కడ గమనించవచ్చు. మరి దాదాపుగా ఇక్కడ చూడొచ్చు మనము. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గారి నుండి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఖాళీలు, అలాగే జాబ్ క్యాలెండర్ విడుదలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఆయా జిల్లాల అధికారులకు, ప్రతినిధులకు పంపించడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని. మరి దీన్ని నేను తెలుగులో గూగుల్లోకి ట్రాన్స్లేట్ చేశాను. ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విభాగం, తేదీ 11/3/2026. మరి విషయం పబ్లిక్ సర్వీసెస్ ఎస్టాబ్లిష్మెంట్ 2026-27 సంవత్సరానికి ఉద్యోగ క్యాలెండర్ తయారీ సమాచారం కోసం పిలుపు. అంటే మనకు ఏదైతే ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తామని మనకు నారా లోకేష్ గారు ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగా సిద్ధం అవ్వడానికే మరి ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లు మనకు ఇక్కడ అర్థమవుతుంది. ప్రభుత్వం తన విధాన ప్రాధాన్యతలను సమర్థవంతంగా నెరవేర్చుకునే సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో మానవ వనరుల అవసరాన్ని పరిశీలించడానికి వివిధ విభాగాలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. ఈ విషయంలో అవసరమైన విభాగాలు మరియు పోస్టులను తగిన సంప్రదింపుల తర్వాత కాలానుగుణంగా ఖరారు చేయాలి. తద్వారా అభ్యర్థులకు స్పష్టత మరియు ఖచ్చితత్వం లభిస్తుంది. అందువల్ల ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్ ఖాళీలలో దశల వారీగా నియామకాలు అతి త్వరలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంటే మనకు దశల వారీగా అంటే మనకు ఏదైతే వివిధ డిపార్ట్మెంట్లో ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో వాటిని ఒకేసారి రిలీజ్ చేస్తారా, లేక స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కొక్కసారి కొన్ని పోస్టులను విడదీసి మరి సంవత్సరంలోగా భర్తీ చేస్తారా అనేది మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత స్పష్టత అయితే వస్తుంది. రెండో విషయం చూడవచ్చు, ప్రభుత్వ విధాన ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ విభాగాలకు సంబంధించిన పోస్టుల సూచిక జాబితా తయారు చేయబడిందని మరియు సంబంధిత హెచ్ఓడీలు మరియు కార్యదర్శులకు విడిగా పంచుకోబడుతుందని ఇందు మూలంగా తెలియజేయబడుతున్నది. అంటే ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఖాళీల వివరాలన్నీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడీలకు, అధికారులకు సపరేట్గా ఇవ్వబడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఈ జాబితాలో విభాగాధిపతి అనగా హెచ్ఓడి వారీగా పోస్టుల వివరాలు ఉన్నాయి. సంబంధిత అన్ని విభాగాలు పోస్టులను మరియు వాటి ముందు సూచించిన ఖాళీలను ధృవీకరించమని అభ్యర్థించబడ్డాయి. తగిన ధృవీకరణ తర్వాత ఖాళీలను 2026 మార్చి 12 లేదా అంతకు ముందు ప్రభుత్వానికి తెలియజేసి నిర్ధారించాలి. అంటే ఈ రోజులోగా ఆ ఖాళీలన్నింటినీ ప్రభుత్వానికి పంపించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోస్టులు మరియు ఖాళీల వివరాలను ప్రతి కార్యదర్శి మరియు విభాగాధిపతికి విడివిడిగా తెలియజేస్తామని దయచేసి గమనించండి. అంటే ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఖాళీలను వారికి సపరేట్గా తెలియజేస్తారని ఇక్కడ చూడొచ్చు. అన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మరియు విభాగాధిపతులు ఈ విషయాన్ని అత్యంత తక్షణం పరిగణించి ఖాళీలను సకాలంలో నిర్ధారించాలని అభ్యర్థించారు. అంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు తొందరగా ఈ ఖాళీల వివరాలని ప్రభుత్వానికి తెలియజేయాలి. శాఖల వారీగా అవసరాలను ఖరారు చేయడానికి సంబంధిత అన్ని శాఖలతో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ అధ్యక్షతన ఒక సమావేశం మార్చి 13, 2026 మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. అంటే రేపు అన్నమాట మనకు దీనికి సంబంధించిన ఒక సమావేశము. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితోన ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మరి వాటిని ఉన్న ఖాళీల్లో ఎన్ని మనము అవసరాల మేరకు ఫిలప్ చేయాలనే దాని గురించి రేపు ముఖ్యమైన సమావేశం 3 గంటలకు జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఖాళీలను ఈరోజు సాయంత్రంలోగా మరి ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా ఇక్కడ వారు చెప్పడం జరిగింది. పీయూష్ కుమార్ ప్రధాన కార్యదర్శి అని మిగతా డిపార్ట్మెంట్లు అన్నిటికి సంబంధించినటువంటి అధికారిగా ఇక్కడ మనం చూడాలి. అలాగే ఇక్కడ ఉన్న ఖాళీలన్నింటినీ ఒకేసారి ఫిలప్ చేస్తారా అనేది మనకు పూర్తిగా అయితే సమాచారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పుడే స్పష్టత వస్తుంది. దానిపైన ఇక్కడ చూడవచ్చు మనము మానవ వనరుల అవసరాన్ని పరిశీలించడానికి అంటే సంప్రదింపులు జరిపి ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటిపైన పూర్తిగా అభ్యర్థులకు స్పష్టత ఇవ్వాలి. అలాగే మానవ వనరుల అవసరాలకు నిమిత్తం అంటే ప్రభుత్వానికి
బడ్జెట్ని అనుకూలంగా, తర్వాత ప్రభుత్వ అవసరాలు, మరి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి విధి విధానాలు వాటన్నిటిని గమనించి ఉన్న ఖాళీల్లో ఎన్ని ఫిలప్ చేస్తారనేది అది ప్రభుత్వం యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ విడివిడిగా అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఖాళీలన్నిటిని మనకు రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మనకు డిఎస్సి ద్వారా కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ఖాళీలను మనకు 12వ తేదీలోప తప్పనిసరిగా అధికారులు దీన్ని అంటే సీరియస్గా తీసుకొని 19వ తేదీ జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మనకు ఈ రోజులోగా ఈ ఖాళీల వివరాలని తప్పకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులు పంపించాలని చెప్పారు. అలాగే మరి మనకు గతంలో డిఎస్సి ఎగ్జాంపుల్గా తీసుకుంటే 7,000 ఖాళీలు అన్నారు, 10,000 అన్నారు. సో వాటన్నిటిలో ప్రభుత్వానికి తక్షణం ఎన్ని అవసరం అంటే 2026, 27 విద్యా సంవత్సరానికి ఎన్ని ఉపయోగమో అన్నీ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అన్ని పోస్టులు ఫిలప్ చేస్తారా అనేది మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము. అలాగే మిగతా పోలీస్ శాఖలో కానీ, గ్రూప్ 2 కానీ మిగతా విషయాల్లో కూడా మరి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వానికి తక్షణంగా ఎన్ని ఖాళీలు అవసరం ఉంటాయో వాటిని మాత్రమే ఫిలప్ చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే మనకు ఉగాది రోజున 100% జాబ్ క్యాలెండర్ రాబోతుంది అని మనకు క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. అయితే మరి ఆ జాబ్ క్యాలెండర్లో మనకు ఎన్ని ఖాళీలు ఉంటాయనేది అయితే మనం ఇప్పుడు చెప్పలేము. అదేవిధంగా వాటిని ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే మనకు ఓన్లీ ఆ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఎన్ని ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనే విషయాన్ని ఇవ్వచ్చు. లేకపోతే పూర్తి సమాచారం స్పష్టంగా అభ్యర్థులకు ఇవ్వాలనుకుంటే ఇంకా షెడ్యూల్తో సహా అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దానికి సంబంధించిన అప్లై చేసుకునే డేట్స్ ఎప్పుడు, కీ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అనేది స్పష్టమైన సమాచారం కూడా ప్రభుత్వం అనుకుంటే ఇవ్వచ్చు. అయితే మనకు ఇక్కడ డిఎస్సికి సంబంధించి మనం పోస్టులు అనుకున్నాం కదా, మరి ఎన్ని వస్తాయనేది దాదాపుగా ప్రభుత్వ అవసరాల మేరకు దాదాపు మనకు 2027 ఏప్రిల్ వరకు ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకొనే మనకు ఉపాధ్యాయులకు సంబంధించిన వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్ ఇవ్వాలని యోచించినట్లు గతంలో మనం వార్తా కథనాలను అనేది చూసాము. అయితే మరి దాదాపుగా ప్రభుత్వ అవసరాలకు తక్షణంగా ఇప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలు కావచ్చు, ఇంకా రేషనలైజేషన్ విధి విధానాలతో ఎన్ని ఖాళీలు ఇవ్వచ్చు అనేది మనకు పూర్తిగా స్పష్టత అయితే తెలిసే అవకాశం లేదు. అదేవిధంగా మనకు జాబ్ క్యాలెండర్ మార్చి 19 రిలీజ్ చేస్తే ఆ రోజే నోటిఫికేషన్ ఇవ్వడానికైతే ఎట్టి పరిస్థితుల్లో అవకాశం అయితే ఉండదు. కేవలం ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఖాళీలు రఫ్గా మనకు అప్రాక్సిమేట్లీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందనే సమాచారం ఇవ్వచ్చు. ఒకవేళ ఉపాధ్యాయుల బదిలీలు మే లేదా జూన్ కల్లా అయ్యే అవకాశం ఉంటే దాన్ని పొడిగించి మనకు మధ్యలో టెట్ పెట్టే అవకాశాలు కూడా మనకు ఉండవచ్చు. ఎందుకంటే ఆలస్యం అయిపోతే మనకు మిగతా అంటే పోలీస్ డిపార్ట్మెంటు, గ్రూప్ 2 కావచ్చు, మిగతా గ్రూప్ 4 కావచ్చు, ఏవైతే ఖాళీలు సచివాలయం ఇవైతున్నాయో మరి మొదటగా వేటిని ఫిలప్ చేస్తారనే దాన్ని బట్టి మిగతా నోటిఫికేషన్లు ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాన్ని మనము అక్కడ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ నోటిఫికేషను ఎప్పుడు అంటే తక్షణం అయితే మనకు విద్యాశాఖను అంటే జూన్ కల్లా స్కూల్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి మొదట విద్యాశాఖ పైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం అయితే ఉండొచ్చు దాదాపుగా. అందువల్ల మనకు ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చిన జూన్ ఎండింగ్ కల్లా పరీక్షలు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అలా కాకుండా సమయభావాన్ని అంటే ప్రభుత్వం ఇంకా కొంచెం దాన్ని ఎటువంటి కేసులు లేకుండా కానీ లేకపోతే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉంచుకొని మరి సర్దుబాటు చేస్తూ కొంత సమయాన్ని ఇచ్చినట్లయితే మధ్యలో ఒక టెట్ రావడానికి కూడా అవకాశం మనకు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ మనం ఎలాగో ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి మరి మనకు మార్చి 19న పూర్తిగా స్పష్టత అయితే వస్తుంది. దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే మన ఆర్థిక పరిస్థితులు లేదా వేరే కారణాలతో ఏదైనా జాబ్ చేసుకోవాలా అనే దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. అంతవరకు అయితే మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.